ఇప్పుడు కథ మళ్ళీ ఇంకొక భాగం వైపుకి వెడుతోంది. పరీక్షిన్ మహారాజు గారి దగ్గరికి ఉదంకుడు వెళ్ళాడు. వెళ్ళి సర్పయాగం చెయ్యమని తన కోపాన్ని జనమేజయుడి మనసులోకి ప్రవేశించేటట్టుగా మాట్లాడాడు. మాట్లాడితే జనమేజయుడు అన్నాడు, ఈ ఉదంకుడు నా తండ్రిని తక్షకుడు కరిస్తే చనిపోయాడు అంటున్నాడు, నా తండ్రి ఎలా మరణించాడో ఓసారి చెప్పండి అన్నాడు మంత్రుల్ని. అంటే ఆ మంత్రులు లేచి పరీక్షితుతో అన్నారు, అభిమన్యునకు విరాటాత్మజయైన ఉత్తరకొను పుట్టిన ధర్మమూర్తి కౌరవాన్వయ పరిక్షయమున ఉదయించి ప్రథం పరీక్షితుడు నా బరగువాడు ధర్మార్థకామముల్ తర్పక సలుపుచు పూని భూప్రజనెల్ల పుణ్యచరిత అనగుడై రక్షించి 67 రాజ్యంబు చేసిన రాజ వృషభుడు అధిక ధర్మమార్గుడైన నీ ఎట్టి సత్పత్రు బడసియున్న పుణ్యుడు అన్యనాథ మకుట మణిగణ ప్రభారంజిత పాద పంకజుండు భరతనిభుడు. నీ తండ్రి అయినటువంటి పరీక్షిత్తు ఉత్తర విరాట్రాజు యొక్క కుమార్తె అయినటువంటి ఉత్తరని అభిమన్యుడు వివాహం చేసుకున్నప్పుడు అభిమన్యుడికి ఉత్తరకి పుట్టినవాడు నీ తండ్రి అయిన పరీక్షిత్. ఆ పరీక్షిత్తు నీ తాత అయినటువంటి అర్జునుడితో సమానం. ఎందుకని? ఈ పరీక్షిత్ ఇప్పుడు వింటున్నటువంటి జనమేజయుని యొక్క తండ్రి పరీక్షిత్, పరీక్షిత్ యొక్క తండ్రి అభిమన్యుడు, అభిమన్యుని యొక్క తండ్రి అర్జునుడు, అర్జునుని యొక్క తండ్రి పాండురాజు. వంశంలో పోలికలు వస్తాయనడానికి పోలిక ఏమిటో తెలుసా అండి? ఎక్కడో ముత్తాత పాండురాజుకి వేట అంటే ఇష్టం, అదే పోలిక ఇప్పుడు వచ్చింది పరీక్షిత్తుకి. ఆ వేట కోసమే వెళ్ళి అదిగో ఆ శమీకుడనబడేటటువంటి ఋషి యొక్క మెడలో చచ్చిపోయిన పావునేశాడు. వంశంలో ఉన్న పోలికలు పిల్లలకు వస్తాయంటే అది అందుకే వంశంలో 7 తరాలు అటు ఇటు చూసి పిల్లనిస్తారు, లేకపోతే అట్లాంటి అఘాయిత్యం ఉన్నవాడు ఇక్కడ పుడితే అందుకని. కాబట్టి అదిగో అభిమన్యుడికి విరాట రాజపుత్రి అయినటువంటి ఉత్తరకి పుట్టినటువంటి ధర్మమూర్తి నీ తండ్రి కౌరవాన్వయ పరిక్షయమునను దయించి పరీక్షితుడు నా బరగువాడు. ఆయన కురువంశం, కురువంశంలో ఉన్నటువంటి వాళ్లే పాండవులు కూడా, కాబట్టి కౌరవులే. కాబట్టి అదిగో ఆ కౌరవులు అంటే పాండవుల యొక్క సంతతి అంతా కూడా నశించిపోయి అభిమన్యుడు కూడా మరణించి ఉప పాండవులు కూడా మరణించిన తరువాత ఇంకా పాండవుల యొక్క వంశాంకురము ఉత్తరాగర్భమునందు మిగిలిపోయిన ఒక్క పరీక్షిత్తే ఉన్నప్పుడు ఆ ఒక్క పిల్లవాడు కూడా బతకకూడదని పిండం మీదకి బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని అశ్వత్థామ ప్రయోగిస్తే ఆమె కృష్ణుడి పాదములు పట్టుకుని ప్రార్థన చేస్తే ఇక్కడ బయట రథం దగ్గర నిలబడిన కృష్ణుడు ఉత్తరాగర్భంలోకి ప్రవేశించి ఆ బ్రహ్మశిరోనామకాస్త్రానికి పిండానికి మధ్యలో నిలబడి ఘోర రూపంతో బ్రహ్మాస్త్రాన్ని, సాత్విక రూపంతో పిండాన్ని చూసి బ్రహ్మాస్త్రాన్ని తనలో కలుపుకుని పిల్లాన్ని రక్షిస్తే ఆయన పరీక్షగా విష్ణువుని చూసి పుట్టిన తరువాత కూడా తాత అయిన ధర్మరాజు తొడ మీద కూర్చుని సభలో ఉన్న వాళ్ళందరినీ నేను మా అమ్మ కడుపులో ఉన్నప్పుడు శంఖచక్ర గదా పద్మములను పట్టుకుని నన్ను రక్షించిన మహానుభావుడు ఎక్కడున్నాడా అని ఇలా పట్టి పట్టి చూస్తుంటే ఆయన్ని దేవరాతుడు అని పేరున్నా కూడా ప్రజలందరూ పరీక్షగా చూస్తాడని పరీక్షిత్ అని పిలిచారు. కాబట్టి కురువంశానికి మిగిలిన ఏకైక నలుసు నువ్వు. ధర్మార్థకామములు తప్పక చలుపుచు పూని భూప్రజనెల్ల పుణ్యచరిత అనఘుడై రక్షించి 67 రాజ్యంబు చేసిన రాజవృషభుడు. మీ తండ్రి 60 సంవత్సరములు ధర్మార్థకామములు తప్పకుండా రాజ్యం చేసినటువంటి మహానుభావుడు. అటువంటి వాడు నీ వంటి సత్పుత్రుణ్ణి కన్నాడు. మీ నాన్న సింహాసనం మీద కూర్చొని పాదపీఠం మీద పాదం పెడితే అన్య దేశముల నుంచి వచ్చినటువంటి రాజుల యొక్క కిరీటములు నీ తండ్రి పాదముల దగ్గర ఉంచి నమస్కరిస్తే వాళ్ళ కిరీటములలో ఉన్న మణుల కాంతులు మీ తండ్రి పాదములకు నీరాజనములు పట్టేవి. అంత కీర్తి వహించినటువంటి మహానుభావుడు. కానీ ఇదిగో మీ వంశంలో ముత్తాత పాండురాజు గారికి ఉన్నటువంటి బలహీనతలాగే మీ తండ్రి కూడా వేటాడడం కోసమని చెప్పి అరణ్యంలోకి ప్రవేశించి వేటాడుతుండగా ఒక లేడి కనబడితే ఆ లేడిని ఎలా అయినా వేటాడి పట్టుకోవాలని తన పరివారం అంతా వెనకపడిపోయి ఎక్కడో ఉండిపోయినా తానొక్కడే ఆ లేడిని వేటాడి తీసుకొస్తానని లేడి వెంట పరిగెడుతూ బాణాన్ని విడిచిపెడితే బాణం తగినటువంటి లేడి పరీక్షిత్తుకి దక్కకుండా పారిపోయి శమీకుని యొక్క ఆశ్రమంలోకి వెళ్ళిపోతే లేడిని వెంట తవిలి దాన్ని వేటాడేటటువంటి మిషతో శమీకుడి ఆశ్రమంలోకి వెళ్ళి కన్నులు మూసుకుని అంతర్ముఖుడై ధ్యానంలో ఉన్నటువంటి శమీక మహర్షిని ఇటుగా లేడి పరిగెత్తిందా అని అడిగితే బహిర్ముఖుడు కాడు కాబట్టి శమీకుడి జవాబు చెప్పకపోతే ఉద్ధతితో ఆకలి చేత
దప్పిక చేత కలిగినటువంటి ప్రకోపం చేత చచ్చిపోయిన పావుని ధనస్సు యొక్క మూపుతో పైకెత్తి ఆయన మెడలో వేస్తే ఆయన కుమారుడైనటువంటి శృంగికి ఈ విషయం తెలిసి నా తండ్రిని ఇంత అగౌరవపరుస్తాడా దేశమేలే రాజని నేటికి 7వ రాజు తక్షకుని యొక్క విషాగ్ని చేత నా తండ్రి మూపురమునందు మృత సర్పాన్ని వేసినటువంటి పరీక్షిత్తు తక్షకుని అగ్నిజ్వాలల యందు కాడి బూడిదగుగాక అని శాపవాక్కు విడిచిపెట్టి తండ్రి దగ్గరికి వచ్చి అభివాదం చేసి గోత్రనామాలు చెప్పుకుని భూమి మీద పడి నమస్కరిస్తున్న సమయంలో ఆ మహానుభావుడు శమీకుడు కన్నులు విప్పి తన కొడుకైన శృంగిని చూసి ఏరా బాధగా ఉన్నావని అడిగితే, నాన్నగారు మీ మూపు మీద పరీక్షిత్ మృత సర్పాన్ని వేశాడు, కోపం వచ్చినేటికి 7వ నాడు ఆయన మరణించాలని నేను శాపవాక్కు విడిచిపెట్టాను, అదిగో ఆ మూపురం మీద పాము తీశాను, నాకు చాలా బాధ కలిగింది నాన్నగారు ఆ పరీక్షిత్తు చేసినటువంటి దుష్కృత్యానికంటే. శమీకుడు చూసి ఎంత పని చేశావురా, చంద్రవంశంలో పుట్టినవాడు, మహాపురుషుడు, రాజ్యమును ధార్మికంగా పరిపాలిస్తున్నవాడు, అందరినీ కాపాడేటటువంటి ప్రభువుని నీ యొక్క వ్యగ్రమైన వాక్కు చేత అర్ధాయుష్కుణ్ణి చేసి పడగొడుతున్నావు, దీనివల్ల లోకమంతా పాడైపోదా, కోపం అనేది రానేకూడదు, కానీ కోపం వస్తే ఎన్ని ఉపద్రవాలు వస్తాయో వినరా అని ఆ రోజున కొడుకు శృంగితో శమీకుడు అన్నాడు. క్రోధమ తపముంచెరచును, క్రోధమ అణిమాదులైన గుణముల బాపున్, క్రోధమ ధర్మక్రియలకు బాధయగున్, క్రోధిగా తపస్వికి చిన్నే. క్రోధము ఆవహించినటువంటి వాని యొక్క తపస్సు చెడిపోతుంది. క్రోధము వలన అణిమాది సిద్ధులు గుణములు అన్నీ నశించిపోతాయి. క్రోధము ధార్మికమైనటువంటి పనులు చెయ్యనివ్వదు. క్రోధమున్నటువంటి వాడు ఇక తపస్వి ఎలా అవుతాడు? క్షమలేని తపసితనమును ప్రమత్తు సంపదయు ధర్మ బాహ్య ప్రభు రాజ్యము భిన్న కుంభమునతో యముల భట్టుల అధ్రువంబులగు ఇవియల్లన్. క్షమలేని తపసితనమును, ఓర్పులేనటువంటి తపస్సు, అలాగే పరాకుగా ఉండకపోవడం వల్ల ఐశ్వర్యం నిలబడకపోవడం అనేటటువంటి లక్షణం. అంటే పరాకు ఉన్నటువంటి వాడికి ధనం ఉంటుంది, పరాకు లేకపోవడం అనేటటువంటి వాడికి ధనం జారిపోయినట్టు ధర్మం విడిచిపెట్టినటువంటి రాజుకి రాజ్యం ఎలా నశిస్తుందో అది పగిలిపోయిన కుండలో పోసినటువంటి నీరు కారిపోయినట్టే. క్రోధమున్న వాడికి తపస్సు ఫలించదు, ధర్మం విడిచిపెట్టిన వాడికి రాజ్యం నిలబడదు, పరాకు లేని వాడికి ఐశ్వర్యం నిలబడదు, పగిలిపోయిన కుండలో నీరు పోసిన వాడికి నీరు నిలబడదు. కాబట్టి నీకెందుకురా తపస్సు, ఇంత క్రోధం ఉన్నవాడికి నీకు తపస్సు ఫలిస్తుందా, ఎంత తప్పు పని చేశావురా అని గౌరముఖుడు అనబడేటటువంటి ఒక మునిని పిలిచి నేటికి 7వ రోజున మరణించాలని రాజుకి నా కొడుకు శాపం ఇచ్చాడు. వెంటనే భద్రతా ఏర్పాట్లు చేసుకుని మంత్రతంత్రములు తెలిసిన్నటువంటి నిపుణులైన బ్రాహ్మణుల్ని పక్కన పెట్టుకుని ఎంత మాత్రమూ పరాకు లేకుండా తనను తాను రక్షించుకోమని పరీక్షిత్ మహారాజుకి నా వాక్కుగా చెప్పండని ఆ గౌరముఖుడనబడేటటువంటి మునిని పరీక్షిత్ దగ్గరికి పంపిస్తే ఈయన వెళ్ళి పరీక్షిత్తుకి చెప్తే శమీక మహర్షి కొడుకుని అడిగాడు ఆ రోజున, నువ్వు వెనక్కి తీయలేవా నీ శాపాన్నని. నాన్నగారు నేనేం చెయ్యలేని, ఇప్పటికే నేను విడిచిపెట్టిన శాపవాక్కు తక్షకుడిలో ప్రచోదనం చేసి బయలుదేరిపోయి ఉంటాడు కరవడానికి పరీక్షిత్తుని అన్నాడు. ఆ మాట చెప్పినట్టుగానే మహానుభావుడు బయలుదేరాడు. బయలుదేరి గబగబా వచ్చేస్తున్నాడు. వచ్చి ఇంకా పరీక్షిత్తుని కాటు వెయ్యాలి, అది 7వ రోజు. ఇంకా ఆ ఒక్క రోజు దాటిపోయిందా ఇక పరీక్షిత్తు బతికేస్తాడు. కాబట్టి ఆయన ఒక పెద్ద ఒంటి స్తంభపు మేడ కట్టుకుని మంత్రతంత్రములు తెలుసున్న వాళ్ళందరినీ పక్కన పెట్టుకుని సకలోర్వీషుడు అతి ప్రయత్నపరుడై సర్వక్రియా తక్షకోటుల్ పనిసేయగా ఘనతరైక స్తంభహర్మ్యంబు తక్షక భీతిన్ రచయించి పంచి దృఢరక్షం దానిలో నుండి బాయక రాత్రిన్ దివ జాగరూక హిత భృత్యామాచ్యవర్గంబుతోన్. ఆయన బోలెడంతమంది వడ్రంగుల్ని కార్మికుల్ని పిలిచి ఒంటి స్తంభపు మేడ కట్టించుకుని అందులో తన యొక్క భృత్యుల్ని మంత్రుల్ని చుట్టూ పెట్టుకుని విషాన్ని విరగొట్టగలిగినటువంటి మంత్రాలు తెలుసున్న వాళ్ళని తంత్ర నిపుణుల్ని సిద్ధంగా పెట్టుకుని అందులోనే ఉంటూ 7 రోజులు అయ్యే వరకు నేను కిందకి దిగిరానని ఆ ఒంటి స్తంభపు మేడలో కూర్చున్నాడు. కూర్చునుండగా 7వ రోజు వచ్చింది. బయలుదేరాడు. ఎవరు? తక్షకుడు. ఆయన్ని కరుస్తాను అని. ఈలోగా బ్రహ్మగారు ఏం చేశారంటే, ఈ లోకంలో పాములు ఎవరిని పడితే వాళ్ళని కరిచేస్తున్నాయి, కరిస్తే పాపం చనిపోతున్నారు. పాము కరిస్తే చనిపోకుండా బ్రతికి ఉండడానికి నేను కశ్యపుడనేటటువంటి ఋషికి పాము యొక్క విషాన్ని విరగ్గొట్టగలిగినటువంటి మంత్రాన్ని ఉపదేశం చేస్తానని సాక్షాత్తుగా చతుర్ముఖ బ్రహ్మగారే కశ్యప మహర్షికి ఉపదేశం చేశారు.
ఆ కశ్యప మహర్షి ఎంత గొప్పవాడంటే ఆయన నేను బయలుదేరి వెళ్ళి లోకాన్ని రక్షించగలిగిన ప్రజ్ఞావంతుడు కనుక పరీక్షిత్తుని తక్షకుడు కరిస్తే మరణించబోయే రాజు యొక్క శరీరంలోని విషాన్ని విరగ్గొట్టి నేను పరీక్షిత్తుని రక్షిస్తానని కశ్యపుడు బయలుదేరాడు. ఇద్దరూ బయలుదేరారు. వృద్ధ బ్రాహ్మణ వేషంలో తక్షకుడున్నాడు, కశ్యపుడు వెడుతున్నాడు. ఇద్దరూ కలుసుకున్నారు. దారిలో కలుసుకున్న తరువాత అడిగాడు, ఏమయ్యా నువ్వెవరు ఎక్కడికి వెడుతున్నావు అన్నాడు. అంటే కశ్యప ఋషి అన్నాడు, నేను రాజుని ఇవాళ 7వ రోజు తక్షకుడు కలుస్తాడు, కరిచినప్పుడు నేను ఆయన్ని మళ్ళీ విషం పోగొట్టి బ్రతికించడానికి వెడుతున్నానన్నాడు. పిచ్చివాడా, నువ్వు ఆ కోరిక విడిచిపెట్టు, వజ్రాయుధం తగిలినవాడు బతుకుతాడేమో, తక్షకుడు కరిచినవాడు బతకడం. నేనే తక్షకుణ్ణి, నేను ఒకసారి కరిస్తే బూది కుప్పగా పడిపోతాడు, మనిషి బతికుండడం కాదు, కాబట్టి నువ్వు బ్రతికించలేవన్నాడు. ఆయన అన్నాడు, బూది కుప్పగా నువ్వు చేసినా నేను బ్రతికించగలనన్నాడు. అయితే ఏది ఇక్కడ పెద్ద మర్రి చెట్టు ఉంది, దాని కొమ్మలు ఎంత దూరం వ్యాపించాయో తెలియట్లా, పచ్చటి చెట్టు, దీని మొదట్లో కరుస్తాను, బూడిద కుప్పగా పడిపోతుంది, బ్రతికించి చూస్తానన్నాడు. తక్షకుడు కాటు వేశాడు, అది బూది కుప్ప కింద పడిపోయిన చెట్టు. వెంటనే ఈ కశ్యప ఋషి బ్రహ్మగారు తనకి ఉపదేశం చేసినటువంటి మంత్రాన్ని జపం చేసి ప్రయోగించాడు. వెంటనే ఆ మర్రి చెట్టు మళ్ళీ వచ్చింది. వచ్చేటప్పటికి తక్షకుడు ఆశ్చర్యపోయాడు. అయితే ఈ విషయం ఎలా తెలిసింది హస్తినాపురంలో అంటారేమో, ఒక వ్యక్తి కర్ర పుల్లలు ఏరుకుందామని అరణ్యంలోకి వచ్చి ఆ మర్రి చెట్టు మీదకి వచ్చి ఎండు పుల్లలు విరుచుకుంటున్నాడు. అకస్మాత్తుగా వీళ్ళిద్దరూ మాట్లాడుకుని తక్షకుడు కరవడంలో ఈ వ్యక్తి కూడా కాలి బూడిదైపోయి కింద పడిపోయాడు. మళ్ళీ కశ్యప ఋషి మంత్రప్రభావం చేత చెట్టుతో పాటు ఆయన కూడా బతికాడు. ఆయన తర్వాత పరిగెత్తుకుంటూ హస్తినాపురానికి వెళ్ళి ఈ విషయం అంతా చెప్పాడు. వాళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకున్నారని, అందువల్ల బయటకు వచ్చింది లోకంలో. కాబట్టి ఇప్పుడు తక్షకుడు అన్నాడు, నేను కాటు వెయ్యడం అనేటటువంటిది పరమసత్యం, కాటు వేసేస్తాను, నువ్వెందుకు ఆయన్ని బతికించాలనుకుంటున్నావు? ఒకటి, మహానుభావుడు కాబట్టి బతికిస్తాను. 2, రాజుని బతికిస్తే రాజు అపారమైన ధనమిస్తాడు, రాజు ఎంత ధనమిస్తాడో అంతకన్నా అధికమైన ధనమిస్తాను, నువ్వు బ్రతికించవద్దు, వెళ్ళిపోమన్నాడు. కశ్యప ఋషి కందులు మూసుకుని అంతర్దృష్టితో చూశాడు. రాజుకి మరణము తథ్యము అని తెలిసిపోయింది. అంటే ఒకసారి ఋషివాక్కు ఇక తప్పించుకోవడం కుదరదు, కాబట్టి ఎలాగో మరణిస్తాడు, కాబట్టి నేను ఈ డబ్బు తీసుకుని వెళ్ళిపోదామని ఆయన తక్షకుడు ఇచ్చినటువంటి డబ్బు పెట్టుకుని కశ్యప ఋషి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈయన కోటలోకి ప్రవేశించాలి, ఒంటి స్తంభపు మేడలోకి. తన సోదరులైనటువంటి పావుల్ని కొంతమందిని పిలిచి, మీరు బ్రాహ్మణ కుమారుల వేషం వేసుకుని ఋగ్వేద యజుర్వేద మంత్రాలు చెప్తూ వెళ్ళండి, కొన్ని పువ్వులు పళ్ళు పట్టుకెళ్ళి ప్రసాదం రాజా నీకు రక్షగా ఇస్తున్నామని ఇవ్వండి. వేదం చదువుకుంటున్న బ్రాహ్మణ కుమారుల్ని చూస్తే రాజు కాదన్నాడు, తీసుకుంటాడన్నారు. అంటే వాళ్ళు అలాగే వెళ్ళారు. వెడితే రాజు పాపం ప్రసాదం కదా అని పుచ్చుకున్నాడు. పుచ్చుకుని ఆయన ఆ పళ్ళు తన చుట్టూ ఉన్న మంత్రులకి ఇస్తున్నాడు. ఇస్తూ చాలా ధైర్యంగా ఆయన ఆ మంత్రులతో ఒక మాట అన్నాడు, సూర్యులనున్న మంత్రులను చుట్టములన్ కడుకూర్చు మిత్రులన్ సరబలండు చూచి మునిశాపతి నంబులు ఒవుదించే అంభోరుహమిత్రుడస్తగిరి పొందెడునంచొగి తత్ఫలావలుల్ వారలకెల్లబెట్టి అనవజ్యుడు తనొక పండు చెచ్చరన్. అదిగో సూర్యాస్తమయం అయిపోతోంది, పశ్చిమ దిక్కున గురుక్కిపోతున్నాడు సూర్యుడు. 7వ రోజు అయిపోయింది, కాబట్టి ఇంక శాపం మనం చేయదు, నేను బతికేసినట్టే. కాబట్టి ఇది ప్రసాదం బ్రాహ్మణ కుమారులు తెచ్చారు, మీరు తినండి అని వాళ్ళందరికీ పెట్టి ఒక పండు తీసి నేను తింటానని ఆ పండుని ఇలా విప్పాడు. విప్పగానే కునివృచ్చుడు లోపల నల్లని క్రిమియైతోచి చూడలత్తుకవర్ణంబున పామి విషవహ్నులు తనుకగా గురువీరు కరచి తక్షకుడరియన్. ఆ పండిలా విప్పేటప్పటికే నల్లటి గుడ్లతో ఒక పురుగు కనపడింది. ఆ పురుగు మెల్లగా ఎర్రటి రంగుతో రక్తవర్ణంలో పాము అయింది. ఆ పాము తక్షకుడు. అది వెంటనే రాజుని కరచి పెద్ద స్వరూపాన్ని పొంది అగ్నిహోత్రాన్ని చిమ్మి అక్కడ ఉన్నటువంటి మేడని కూడా కాల్చేసి దూకి పారిపోయింది. అలా నీ తండ్రి చచ్చిపోయాడయా